మేమైతే దీన్ని కాగితం పూల చెట్టు అంటాము. మీరేమంటారో కమెంట్ చేయండి. దీని బొటానికల్ నేమ్ బోగన్విలియా అని కూడా పిలుస్తారు. చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. ఇక్కడ లీవ్స్ కంటే ఎక్కువ ఫ్లవర్సే ఉన్నాయి. ఇది మా ఇల్లు అండి. ఈవినింగ్ తీసాను, వెదర్ చాలా బాగుందని. వీడియో కూడా చాలా బాగా వచ్చింది. ఇది నాకు చాలా ఇష్టమైన మొక్క అండి. మీరు కూడా గార్డెన్లో ఈ మొక్కను పెంచుకోండి. చాలా బాగుంటుంది, అందంగా కూడా ఉంటుంది, డెకరేటివ్ ప్లాంట్గా కూడా యూజ్ అవుతుంది మీకు. నేను ఇక్కడ ప్రూనింగ్ చేయలేదండి చెట్టుకి. ఇలా ఉంటేనే నాకు చాలా బాగుంది అనిపించింది, సో నేను ప్రూనింగ్ చేయలేదు. ఈ చెట్టు ఎంత వేడినైనా తట్టుకోగలదండి. సో మనం వాటర్ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు, దానంతట అదే మంచిగా ఈజీగా పెరుగుతుంది. నేను ఫ్లవర్స్ తెంపి కొన్ని దేవుడికి పెడదామని తీస్తున్నానండి. కొమ్మలకు ముళ్ళులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి వీటికి, సో జాగ్రత్త మీరు తెంపేటప్పుడు. నెక్స్ట్ మన బంతి పూల చెట్టు అండి. ఇది ఆఫ్రికన్ బంతి అని కూడా అంటారు వీటిని. మేమైతే మా సైడ్ తెలంగాణలో జీలకర్ర బంతి అంటాము. ఒక్క చెట్టుకు చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. ఈ బంతిపూలు పురుగులను ఎక్కువ రానివ్వకుండా చేస్తుందండి. సో అందుకే చాలామంది రైతులు కూరగాయల తోటల్లో, మిరప తోటల్లో ఎక్కువగా పెంచుతూ ఉంటారు. ఈ పువ్వుల రెమ్మలు జీలకర్ర గింజల్లాగా ఉంటాయి, సో అందుకే వీటిని జీలకర్ర బంతి అని అంటారంటండి. చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. హైబ్రిడ్ గులాబీ అండి ఇది. ఈ చెట్టు పెట్టి ఆల్మోస్ట్ 10 years అవుతుందండి. డైలీ ఒక 2-3 ఫ్లవర్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి. ఈ చెట్టుకి, ఈ గులాబీ చెట్టు రెక్కలు చాలా మందంగా ఉంటాయండి. మనం తెంపాక 2-3 days అయినా సరే అలాగే ఉంటుంది ఫ్లవరు. నెక్స్ట్ బిల్లగన్నేరండి. దీని బొటానికల్ నేమ్ పెరివింకిల్ అండ్ విన్కా అని కూడా అంటారు. నేను సైన్స్ స్టూడెంట్ని కాబట్టి నాకు ఈ బొటానికల్ నేమ్ చాలా ఈజీగా గుర్తుండిపోతాయండి. ఇది కూడా చాలా ఈజీగా పెరుగుతుందండి, వాటర్ కూడా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఓన్లీ పింక్ కలర్ మాత్రమే ఉందండి, దీంట్లో వైట్ కలర్ కూడా ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.